స్వార్థంగా ఆలోచించి అవన్నీ చేయగా ఆ మరుసటి రోజు నాడు వాళ్ళ సైనికులు పంపగా విందుకి రాగా శశాన కోటలోకి విందుకి రాగా ఆ రోజు నాడు రాణిని మరొకసారి అడిగి, రాణి నీకేమి కావాలని అడగాగా రాణి అన్నదంటండి, అయ్యా నా రాజ్యం కోసం నాకు ఈ ఆస్తులు వద్దు, ఈ అంతస్తులు వద్దు, కానీ నా రాజ్యాన్ని కాపాడమని ఇలా మొర్దెకైనే ఒక వ్యక్తి ఉన్నాడు, నా తండ్రి అతన్ని చంపాలని, నా దేశాన్ని యోధా దేశాన్ని నాశనం చేయాలని కుట్ర పన్నుతున్నారు అని చెప్పగా, ఎవరు అని అడగగా, ఇదిగో హామాను చేసిన కుట్రకి నా ప్రజలందరూ బలైపోతున్నారు అని రాజుకు చెప్పగా, రాజు వెంటనే కోపంతో రగులకి బయటికి వెళ్ళిపోయారంటండి. వెళ్ళగా హామానికి భయం పుట్టింది, రాజు నన్ను చంపేస్తాడు అని భయం పుట్టగా వెంటనే ఎస్తేరు కాళ్ళు పట్టుకుండగా చూచి రాజు మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి రాణిని అపహసిస్తున్నాడని చెప్పి వెంటనే ఎవరి కోసమైతే ఉరికొయ్య తీయించాడో, మొర్దెకైతే ఉరి తీయించాలనుకున్న ఆ ఉరికొయ్య మీద వెంటనే రాజు కోపం రగులుకుని ఆ ఉరి తీయాలని ఆ రాజు ఆజ్ఞాపించగా హామాను ఉరి తీశారంటండి. చాలా భయంకరమైన స్థితిలో దేవుడికి చేసిన ప్రార్థన వల్ల వాళ్ళ ఘనత పొందుకున్నారు. అలాగే హామానుకి ఇచ్చిన ఆస్తిని, ఎస్టేట్స్ని, ఈ గృహాల్ని మొత్తం అన్నిని ఎస్తేరుకి ఎస్తేరు కృతజ్ఞత చాటుకుని అన్న అయిన మొర్దెకైకి ఆస్తిని అంత ఇచ్చి అధిపతిగా మంత్రిగా తన నిలబెట్టుకోండి. హామానికి ఏమేమైతే హక్కులు ఉన్నాయో అవన్నీ కూడా మొర్దెకైకి ఇవ్వమని ఎస్తేరు చెప్పి రాజు కూడా శాసనించి ఆయన ఉంగరాన్ని తీసి మొర్దెకైకి ఇచ్చి, నీ దేశాన్ని ఎవరైతే నాశనం చేయాలనుకుంటున్నారో నీ శాసనాన్ని నువ్వే మార్చుకోమని ఆ దేవుడి ద్వారా ఆ బిడ్డను దయ పుట్టించి, రాజుకి దయ పుట్టించి మొర్దెకైకి చెప్పగా బహుగా ఆశీర్వదింపబడి ఆయనకు కొన్ని కోట్లకి ఆస్తిపరుడయ్యాడు. ఒక మంత్రిగా ఎన్నుకుని వాళ్ళ ప్రజలందరినీ కాపాడుకుని ఒక హోదా ఎస్తేరు ఇచ్చిందండి. ఎస్తేరుకుండే జ్ఞానం మనలో ఉండాలి, ఎస్తేరుకుండే ఓపిక సహనం మనలో ఉండాలి. తనకు వెంటనే రాలేదు పట్టాభిషేకం. తను ఎన్ని సంవత్సరాలు ప్రార్థించిందో, తను పుట్టిన కాడి నుంచి 25 సంవత్సరాల వరకైనా తను ఎంతో రోదన పడి ఉంటుంది, ఎంతో బాధపడి ఉంటుంది, నా తల్లిదండ్రులు లేకుండా ఎంతో హింసలు పడి ఉంటుంది. అయినప్పుడు కూడా ఎవరి మీద అనుకుంది? దేవుని మీద అనుకుని ఉపవాస ప్రార్థించగా దేవుడు అద్భుతమైన మేలులు చేశారు. దేవుడు ఇప్పుడు ఈ రోజు మనం వాక్యం చదువుకున్నాం కదండి, 29వ అధ్యాయంలో కీర్తనల గ్రంథం 29లో మనం చదువుకున్నాం కదండి. దైవపుత్రులారా యెహోవాకి ఆరోపించుడు, ప్రభావ మహత్యములను యెహోవాకి ఆరోపించుడి, యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావములను ఆయనకు ఆరోపించుడి, ప్రతిష్టమతకములకు ఆభరణములు ధరించుకుని ఆయన ఎదుట సాగిలపడి. ఆభరణం అంటే ఏంటండి? ఇప్పుడు దావీదు గారు ఏం ఆభరణం ధరించుకుంటారు? బంగారమా, ధనమా? ఏం ధరించుకుంటారు? ప్రార్థన అనే ఆభరణ, ఉపవాసం అనే ఆభరణ, తగ్గింపు జీవితం ఆయనలో ఉంది, ప్రార్థనా జీవితం ఆయనలో ఉంది. దేవుని యందు చిన్నవాడై తగ్గించి దీనుడై ప్రార్థించగా దేవుడు అనేకమైన అద్భుతమైన కార్యాలు చేశాడు. ఆయన కూడా గొప్ప రాజుగా దేవుడు ఎన్నుకున్నాడండి. నిన్ను నన్ను చూస్తున్నాడు దేవుడు. నీలో నాలో ఏ పాపం ఉందో, ఏ దోషం ఉందో, దేవుడికి ఏ హేళకరమైనవి ఉన్నాయో, ఏ అబద్ధ ప్రవర్తనలో మనం బ్రతుకుతున్నామో, మన నడవడికి ఎలా ఉంది, మన ప్రవర్తన ఎలా ఉంది, మన జీవితం ఎలా ఉందో ఒకసారి సరి చేసుకుందాం. తన కుటుంబం కోసం, తన ప్రజల కోసం, తన తండ్రి అయిన మొర్దెకై కోసం ఎంత త్యాగం చేసిందో, నీ కుటుంబం కోసం, నీ బిడ్డల కోసం నువ్వు కూడా అలా ప్రార్థించాలి. నువ్వు కన్నీళ్ళు విడక 1 రోజా, 2 రోజుల, 3 రోజుల నీ ఓపిక నీ ఎంతవరకు చెయ్యాలో ప్రతిఫలం రావట్లేదా? ప్రార్థన విడవకు, పట్టు విడవకు. ఆయన యందు విశ్వాసంగా ఉన్న ఎడల నీకు మేలు చేస్తానంటున్నాడు దేవుడు. నీకు కూడా మేలు చేస్తానంటున్నాడు. అమ్మా వెదవరండ్రు అయ్యింది, నేను నా పక్షాన ఎవరు లేరని అక్క సాక్ష్యం చెప్పింది. నీ పక్షాన దేవుడు ఉన్నాడు. నీ గొప్ప సాక్షిగా నిన్ను నిలబెట్టాలంటే, నీలో నీ కుటుంబంలో ఒక వారసుడు రావాలంటే నీ యందు ఏముండాలి? ప్రార్థనా జీవితం. పట్టు విడవక ఆయన యందు ప్రార్థించావంటే నువ్వు ఘనత పొందుకుంటావు, నీ పేరు పొందుకుంటావు, నీ కుటుంబంలో గొప్ప కార్యం దేవుడు చేస్తాడు. అలాగే నీ జీవితంలో, నా జీవితంలో కూడా చేయాలి. దేవుడి యందు మనం ఎంత తగ్గించుకుంటే అంత హెచ్చింప చేస్తాడు దేవుడు. దీనుడనైనా దరిద్రుడనైనా నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా అని చెప్ప
సమీపంగా ఉన్నవాడు మన దేవుడు. ఎస్తేరు పట్ల గొప్పగా నిలబెట్టాడు దేవుడు. ఎస్తేరు ఒక రాణిగా చేశాడు. వస్తు ఆహార అహంకారాన్ని తగ్గించి ఈవిడ్ని ఒక రాణిగా ఎన్నుకుని పట్టాభిషేకం 27 సంస్థానాలకి అధిపతి అయిన రాజుకి భార్య అవటం అంటే మామూలు విషయం అంటే అది దేవుడు చేసిన కార్యం. ఇంకా లాస్ట్ వరకు చదువుకుంటే మనకు మొదటే అర్థమవుదు. అది చూస్తా చదువుతా వింటా చదివితే మనకు అర్థమవుతుంది. మాకు కూడా ఇప్పుడే అర్థమవుతుంది అండి. మేము ఇంతకుముందు నేర్చుకోలేదు, మేము ఇంతకుముందు చదవలేదు. కానీ దేవుని పరిశుద్ధతలో ఉండి మీరు చదివితే దేవుని యందు మీరు యందును సంభాషణ ఉంటే మీరు చదువుకోవాల్సింది దేవుడు మీకు బయలుపరుస్తాడు. నిజంగా దేవుడు మీకు మీ పట్ల ఎంతో కృప చూపుతాడు. నీ బిడ్డలు మారట్లేదా? నీ భర్త మారట్లేదా? నీ ఇరుగు పొరుగు వారు మారట్లేదా? నీ తల్లిదండ్రులు మారట్లేదా? నువ్వు ఒక్కరిదానిగా రక్షణ తీసుకుంటే సరిపోద్దా? నీ బిడ్డలు కూడా రక్షణలోకి నడిపించాలి. నీ భర్తను కూడా రక్షణలోకి నడిపించాలి. నా బిడ్డలు అయితే నా పెద్ద కుమార్తె బాప్తిసం పొందుకున్నాండి. నిజంగానే ఇంకా 2 ఉన్నారు. అలాగే నా భర్త అయితే సిద్ధపడుతున్నారు, కానీ కొంచెం అపవాదం శోధిస్తుంది, వెనకెళ్తున్నారు. అలాగే నా తల్లిదండ్రుల కోసం, నా ఇరుగు పొరుగు వాళ్ళ కోసం, నా శత్రువుల కోసం మనం ప్రార్థించాలి. నా తోబుట్టువుల కోసం, మా అన్న కోసం ప్రార్థించాలని మీ అనుదిన ప్రార్థనలో నేను జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను. మా అన్న లోకాశంలో చాలా భయంకరమైన స్థితిలో ఉన్నాడు. అయినప్పటికీ మేము బాధపడట్లేదు. పట్టు విడవక ఆయన పాదాల చెంత కన్నీళ్ళు విడుచుచు మేము గోజాడుతున్నాం. ప్రతి ఒక్కరం కూడా ఆయన యందు మనం గోజాడాలి. ఆయన పాదాల చెంత పట్టు విడవకుండా మీ ప్రార్థించగా ప్రతిఫలం దొరుకుతుంది. నాకైతే 2 వారాల క్రితం నేను బాత్రూంలో పడ్డానన్నాను కదండి. పడ్డాక 3 రోజులే ట్యాబ్లెట్ కంటిన్యూగా వాడాను. అవి వాడినప్పుడే నాకు బాధ తగ్గుతుంది. మళ్ళీ అక్కడి నుంచి నాకు బాధ మొదలైపోతుంది. తండ్రి, నా దగ్గర అయితే ఏమీ లేదు, సమస్తము నీకు తెలుసు. ఉదయకాల ప్రార్థన అంటే చెప్తున్నాను, ఆయన ప్రార్థన చేయగా దేవుడు ఎంతో మేలు చేశాడు. ఈ రోజేనండి నిజంగా మేము కన్నీళ్ళు విడిచుచు ఆయన ప్రార్థిస్తున్నాం. మా కుటుంబం కోసం, మా ఇరుగు పొరుగు వారి కోసం, మా గ్రామస్తులంతా అన్యులయ్యింది చాలా దీనమైన స్థితిలో ఉన్నారు. చిన్న బిడ్డలు మొదలుకుని పెద్దవాళ్ళు కూడా తండ్రినే పోలి నడుస్తున్నారు. ఏమని? మందుతో, వ్యసనాలతో వాళ్ళు నాశనం అయిపోతున్నారు. వాళ్ళ కోసం మేము రోధిస్తున్నాము. అలాగే ప్రార్థన అంటే ఎంత గొప్పదో మీకు చెప్తున్నాను. ఎందుకనగా ఈరోజు నిన్న కూడా చాలా బలహీనత అయిపోయాను. చాలా బాధ అంటే చెప్పుకోలేకపోతున్నాను, అంత బాధ వచ్చేస్తుంది. సరే ప్రభు, అందరూ స్కానింగ్ తీయించుకోమంటున్నారు. వెళ్ళాలి తండ్రి. నా దగ్గర అయితే నీకు తెలుసు, నా దగ్గర కలుపులో ఉన్నానో లేములో ఉన్నానో సమస్తము నీకు తెలుసు ప్రభువా. నేను మనుషుల దగ్గర చెప్పుకోవటం లేదు, కానీ ప్రభువా నా తండ్రి అయినా నన్ను సృజించిన నా తండ్రి పాదాల చెంత గోజాడుతున్నానయ్యా అని అడగగా, ఈరోజు మా మేడము రోజు నేను 4 గంటలు పనిచేస్తాను. ఆవిడ దగ్గర టీ కూడా తాగమని అడగరు, ఏమి తినమని అడగరు. నేను ఇంటి దగ్గర ఏమో టీ తాగి కొంచెం ఏమో ఉంటే తినేసి వెళ్తాను, లేదా 3:30కి నా పని అవుతుంది, అప్పుడు వచ్చి గృహానికి వచ్చి నేను తింటాను. అలాంటి వారికి నేను ప్రార్థించగా, అలా మా సార్ అయితే ఎముకల డాక్టర్ అయినా ఆవిడ ఏమని చెప్పిందండి, మరి ఏం దయ పుట్టిందో. నిజంగా రాజుకి దయ పుట్టించినట్టు దేవుడు నా ప్రార్థన ఆలకించి మా మేడంకి దయ పుట్టించి, మేడం ఏమన్నది, కావ్య రేపొద్దు ఈ రోజు నువ్వు హాస్పిటల్కి రా, నేను చెకప్ చేయించి నీకు ఉచితంగా స్కానింగ్ తీయించి నీకు ట్యాబ్లెట్లు ఇప్పిస్తాను, సార్ దగ్గర తీసుకెళ్తాను అని చెప్పింది అండి. అసలు నేను ఊహించలేదు. ఎందుకనగా ఆమె ఇంత రూపాయి కూడా పెట్టడానికి ఒప్పుకోను. తను ఒప్పుడు అంటే అలా ఉండటం మంచిదే. ఎందుకంటారా, మేము అలా ఉండకే మేము నాశనం అయిపోయాం. మేమందరికి చాలా పాడైపోయాం. అయినప్పటికీ బాధపడట్లేదు. అయ్యా మేము వేస్ట్ ఖర్చులకి ఏమి వేస్ట్ చేయలేదు, నీ నామానికి మేము చేసాము. అయినప్పటికీ నువ్వు పర్వాలేదు, కానీ అంత జాగ్రత్తగా ఉంది కాబట్టి ఇప్పుడు ఒక స్థితిలో ఉందనుకోండి. రేపు రమ్మని అప్పుడు నేను అన్నానమ్మా, ఈరోజు రాని మేడము, ఈరోజు నాకు చర్చ ఉంది, నాకు కొంచెం అవ్వదు అంటే రేపు రమ్మని ఆవిడ చూడు. నేను ఆవిడ అవకాశం ఇచ్చినా కూడా రోజు వాయిదా వేసుకుని రేపు వస్తానన్నా కూడా ఆవిడ ఏం పుట్టించాడు దేవుడు? జాలి పుట్టించాడు. నా ఎడల దయ పుట్టించాడు. ఇది ఎవరి వల్ల సాధ్యం? నేను చెప్పడం వల్ల కాదు,
ఎవరు చెప్పడం వల్ల కాదు, కానీ ఒక దేవుడు నా తండ్రి చెప్పడం వల్లే ఆమెకి జాలి పుట్టించాడు. ఈరోజు చెప్పడం వల్ల నేను ఒక సాక్షిగా నన్ను నిలబెట్టాడు ఇప్పటికే. ఎందుకనగా నువ్వు ప్రార్థించగా వృధా అవదమ్మా. ఒకసారి నువ్వు దయతో ప్రార్థించు. మగవారేంటి ఆడవారేంటి ప్రార్థించగా ప్రతిఫలాలు ఎన్నో పొందుకుంటాం, ఎన్నో దీవెనకరాలు పొందుకుంటాం. ఇప్పుడు అప్పుల భారాల్లో ఉన్నామేమో, రేపు ఆయన పరలోక నిధిని నీకేమబోతున్నాడు, నీ అప్పుల భారాలన్నీ కొట్టివేస్తానంటున్నాడు. నీ దేవుడు నీ జనాల యొక్క సిగ్గుపరిచే దేవుడు కాదు. నువ్వెక్కడైతే తలదించుకున్నావో అక్కడ తలెత్తుతాను నీ వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు. నిన్ను నన్ను పుట్టించిన దేవుడు, నీకు నాకు తండ్రి అయిన దేవుడు మనలందరినీ ఉన్నతమైన స్థితిలో పెడతాడు, దరిద్రమైన జీవితంలో పెట్టడం. ఎస్తేరు 25 సంవత్సరాలు ఉండొచ్చు, నేను చెప్తున్నాను, ఎందుకంటే పెళ్లి వయసు కాబట్టి నేను చెప్తున్నాను. తన తల్లిదండ్రులు లేనప్పటికీ ఎంతో రోదన అనుభవించవచ్చు. తినకో తిండో వస్త్రం లేక లోకంలో జనంలో ఎలా బ్రతకాలో లోక వ్యసనాలకి లోబడలేదు. తను దేవుని విషయంలో లోబడ్డది. తన ఒక ఉన్నతమైన స్థితిలో 25 సంవత్సరాలు పట్టినప్పటికీ కూడా ఒక రాజుకి ఒక 27 సంవత్సరాలకి పట్టాభిషేకం చేసి ఒక రాణిగా ఎన్నుకున్నాడు. అలాగే నిన్ను నన్ను దీనులమైన మనల్ని దేవుడు కొన్ని సంవత్సరాలు అయినప్పుడు కూడా ఎన్నుకుంటాడు. మనలో ఒక ఉన్నతమైన స్థితిలో పెడతారు. ఒకరు పంచనా మిమ్మల్ని చేర్చడం, మీ పంచన ఒకరు చేర్చేవారుగా ఒకరు ఒప్పించేవారుగా దేవుడు చేస్తానంటున్నాడు. అటువంటి స్థితిలో మనం ఉండాలంటే మనం దేవుని యందు అయ్యా మనం పని చేస్తున్నామంటే ఊరికినే మనకు జీతం రాదు, ఊరికినే మనకి డబ్బులు రావు. నువ్వు నెలంతా కష్టపడాలి, వాళ్ళ చేత మాటలు పడాలి. ఇవన్నీ పడితేనే నీకు ప్రతిఫలం దొరుకుతుంది, నీ జీతం దొరుకుతుంది. వాళ్ళు ఏమి దూషిస్తున్నా, ఏం మాట్లాడుతున్నా నువ్వు ఓపుకుతా ఉన్నావంటే నెల వచ్చేటప్పటికి నీకు దేవుడు గొప్ప సంతోషాన్ని ఇస్తాడు. దేవుడు ఆ డబ్బులు బట్టి నువ్వెంతో సంతోషపడతావు. అలాగే నువ్వు కూడా పట్టు విడవగా ప్రార్థించగా ఆయన నిరీక్షణ కలిగి, యోబు వలె నిరీక్షణ కలిగి, దావీదు వలె ప్రార్థనా జీవితం కలిగి, మోషే వలె నత్తివాడైనప్పటికీ కూడా ఆయన ఎన్నుకున్నాడు. అటువంటి ప్రార్థన జీవితం కలిగి హన్నా లాంటి మత్తురలై ప్రార్థించగా మనకెన్నో మేలు చేస్తానన్నాడు దేవుడు. ప్రతి విషయంలో దేవుడిని ముందు పెట్టండి, వెనక మీరు నడండి, దేవుడు అన్నీ మీకు మంచిగా చేస్తాడని ఈ చిన్ని కొద్ది మాటలు దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించాలని ఆయన పాదం చేయాలని కోరుకుంటున్నానండి. హల్లెలూయా. ఎన్ని తలచినా